హై వ్యూవర్స్, నెలన్నర 2 నెలల ₹1,00,000 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు దాటి ఎప్పుడైతే అయిందో మనం అప్పుడు మాట్లాడుకున్నాం ఇక ఇది ఆగేటట్లేదు అని. బట్ ఎప్పుడైతే ఆ 1,00,000 దాటాక మరలా డౌన్ అయిందో అలా రిపీట్ అవుతుంది. మొన్న కూడా అదే అనుకున్నాం, 1,00,000 గండం దాటేటట్లేదు అని. బట్ 1,05,000 దాటితే మాత్రం ఖచ్చితంగా దూసుకుపోద్దని అనుకున్నాం కదా. ఏదో భైరవ దీపంలో కానీ ఆ మాంత్రికుడు ఏదో మంత్రం పెట్టినట్టు, ఆ రోజుకి మంత్రం పెడితే ఆ కోట నుంచి ఇక్కడికి వస్తున్నట్టు ఈ బంగారం 1,00,000 దాటి 1,00,000, 2,000, 1,00,000, 3,000 అవుతాగానే మరలా వెనక లాగేస్తున్నారు. మేబీ ఆడవాళ్ళ యొక్క కోరికలు అయి ఉండొచ్చు. సామాన్య ప్రజలు వచ్చేసి అంత దూరం వెళ్తే మేము ఎలా కొంటారా బాబు అన్నప్పుడు వెనక్కి వస్తాం కాబట్టి జరుగుతుంది. మరలా 24 క్యారెట్ గోల్డ్ 550 రూపాయలు తగ్గింది మరలా 10 గ్రాములకి. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 550 రూపాయలు తగ్గింది. లాస్ట్ 3-4 డేస్లో 3,000 పైచులకు పడిపోయింది మరలా. ఇప్పుడు 99,930 రూపాయల దగ్గర ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. దెన్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 90,600 రూపాయల దగ్గర ఉంది. కమింగ్ టు సిల్వర్, అది కూడా 2,000 రూపాయలు తగ్గింది కేజీ. అది కూడా 1,26,000 రూపాయల దగ్గర సిల్వర్ కేజీ ఉందన్నమాట. నేను మరలా చెప్తున్నాను, ఈ అప్ అండ్ డౌన్ అనేది ఏదైతే అవుతుందో ఇప్పుడు కూడా ఇదిగో ఈ రేటుకి తగ్గితే కొనుక్కోవాలనేది ఒక టార్గెట్ పెట్టుకోండి బంగారం కొనాలనుకున్న వాళ్ళు. లేదు పెరుగుతుందిరా బాబు అనుకుంటే ఈ రేటు దాడితే ఇంక మనం కొనలేరు అనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు కొనుక్కోండి. మళ్ళీ చెప్తున్నా, లాంగ్ రన్లో అయితే మాత్రం ఖచ్చితంగా బంగారం పెరగటం ఖాయం. డబ్బు ఉంది అనుకున్నప్పుడు అయితే ల్యాండ్ మీద పెట్టుకోండి, జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకొని, లేదా బంగారం మీద పెట్టుకోండి. ఈ రెండే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లు నాకైతే అనిపిస్తూ ఉంది.